దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనుషులు శారీరక ఆరోగ్యము కోసము ఎన్నో రకాలైనటువంటి మందులు వాడుతున్నారు, ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు కదండి. అయితే మరి మనకు బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, సంతోషము కలిగినటువంటి హృదయం అంట ఎంతో ధైర్యమును ఆరోగ్యమును కలిగిస్తుందంట. అనేకమైనటువంటి కష్టాలు, విచారము, భయము, బాధ కలిగినప్పుడు ఆ యొక్క మనిషిని శారీరకంగా ఎంతగానో బలహీనపరుస్తాయి. అయితే దేవుని యొక్క వాక్యము మనకి ధైర్యమునిస్తుంది, నెమ్మదినిస్తుంది. మనము సంతోషముతో ఉన్నప్పుడు మన శరీరము వ్యాధులతో పోరాడే శక్తిని పొందుకుంటుందండి. ఈ యొక్క సంతోషము, ఈ యొక్క ఆనందము లోకపరమైనది కాదు. ఇది సజీవుడైనటువంటి దేవాది దేవుడు నిత్య మహిమలో నివసించుచున్న ఆ మహోన్నతుడైన దేవాది దేవుడు ఇచ్చే పరిపూర్ణమైనటువంటి ఆనందము. ఆయన ఇచ్చే సమాధానం వల్ల మాత్రమే మనకి సంతోషము, సమాధానము, ఆనందము మన యొక్క హృదయానికి కలుగుతుందండి. ఆందోళన, నిరాశ ఇవన్నీ కూడా ఎముకలను ఏం చేస్తాయంటే ఎండింపచేస్తాయండి. మనిషి లోపల నుండి పూర్తిగా బలహీనపరిచేస్తాయి, అనేకమైనటువంటి రోగాల పాలు చేస్తాయి. మరి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, అప్పుల బాధలు, లేకపోతే కుటుంబ పరిస్థితులు, ఇలా అనేక రకాలుగా ఎదురవుతున్న శ్రమలను బట్టి మనిషి ఎంతగానో కృంగిపోతాడు. మరి శారీర విషయంలో ఎంతగానో బలహీనపడిపోతూ ఉంటాడండి. అయితే మనము పరిస్థితుల వైపు కాకుండా దేవాతి దేవుని వైపు చూడాలి. మరి మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవి ఏవి కూడా మన యొక్క సంతోషమును దొంగలించకుండా చూసుకోవాలండి. విచారముగా ఉన్నప్పుడు, వేదనలు ఉన్నప్పుడు, బాధలు ఎదురైనటువంటి పరిస్థితులలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుతూ, ఆయన యొక్క వాగ్దానం మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన గనక మనము మహిమపరుస్తూ గణపరచగలిగినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలన్నిటినీ కూడా తొలగించి ఆయన మన హృదయానికి సంతోషాన్ని ఇస్తాడు. కనుక ప్రభువా, నా హృదయానికి సంతోషాన్ని ఇవ్వండి, నా యొక్క భయాలను, ఆందోళన అన్నిటినీ కూడా నేను నీ పాదంలో చెంత ఉంచుతున్నాను తండ్రి, నా జీవితంలో ఆనందము కలుగు చేయవా అని చెప్పి ఆయన సన్నిధిలో గనక మనము మొరపెట్టగలిగినట్లయితే దేవుడే మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. మనిషి తనకు వచ్చినటువంటి చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులకే భయపడిపోతూ నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు జరుగుతుందని చెప్పి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇదే మనను బలహీనపరుస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పి ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు గొప్ప సంతోషమును, సమాధానమును, శక్తిని వారి జీవితంలో పొందుకుంటారండి. మరి పరిశుద్ధ గ్రంథంలో దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, శత్రు భయాలు, అనారోగ్య పరిస్థితులు అనేకముగా వచ్చాయి. ఒకానొక సమయంలో తన యొక్క మనస్సు ఎంతగానో నలిగిపోయింది, కృంగిపోయింది. అయినా కూడా దావీదు ఆ నిరాశలోనే ఉండిపోకుండా అటువంటి నిరాశలు ఎదురైనటువంటి పరిస్థితులలో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన యొక్క శక్తిని పొందుకున్నాడు. దేవుని యందు ఉన్నటువంటి సంతోషాన్ని దావీదు వెతికాడు కాబట్టి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించాడు. ఆ సంతోషమే దావీదుకు బలమును, శత్రువులను జయించే శక్తిని, ధైర్యం అనుగ్రహించింది. అందుకే నా ప్రాణమా, నువ్వు ఏల కృంగి ఉన్నావు, నా యొక్క దేవుణ్ణి నేను ఇంకా స్తుతించెదను, ఆయనే నా రక్షణ అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో మరి ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరచడం మాత్రం మర్చిపోలేదండి. అలాగే మరి పౌలు శీలలు సువార్త ప్రకటించినందుకు మరి వారిని తీసుకెళ్ళి బంధించి తీవ్రంగా కొట్టి చెరసాలలో వేశారు. వారి శరీరాలు గాయాలతో నలిగిపోయాయి. మరి మామూలుగా మానవ స్వభావం ఎలాంటిదంటే మరి అంత బాధకు వారు ఏడవాలి, నిరాశ చెందాలి. కానీ ఇక్కడ పౌలు శీలలు ఏం చేశారో తెలుసా? మధ్యరాత్రి వేళంట వాళ్ళు కలిగినటువంటి బాధను బట్టి, ఆ గాయాలను బట్టి ఏడవటం మానేసి దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తనలు పాడుతూ, సంతోషముతో, ఆనందముతో ఆ దేవాది దేవునికి స్తుతిగానాలు చెల్లించారు. కాబట్టి అక్కడ ఏమైందో తెలుసా? చెరసాల యొక్క పునాదులు కూడా కదిలిపోయాయి. వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. అద్భుతమైనటువంటి విడుదల, స్వస్థత
స్వస్థతను పొందుకొని వారు ఆరోగ్యము కలిగి జీవించారు. అలాగే ఈరోజు మనము కూడా మన జీవితాలలో ఆరోగ్యమును పొందుకోవాలి, స్వస్థతను పొందుకోవాలి, విడుదలను పొందుకోవాలి అంటే అది మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించడం ద్వారా మాత్రమే అన్నటువంటి సత్యం. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పౌలు శీల వలె, దావీదు వలె దేవుని యందు నమ్మిక కలిగి, ధైర్యము కలిగి, మన శ్రమలో మనకి ఎదురైన అనారోగ్య పరిస్థితుల్లో ఆ దేవాది దేవుడే మనకి తోడని ఆయన చేయబోయే కార్యముల కొరకు ఎదురు చూస్తూ సంతోషముతో ప్రార్థిస్తూ దేవుణ్ణి కనపరుద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దేవాతి దేవ, ఉన్నతమైన ఘనమైన శక్తి కలిగిన మీ నామమునకై స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుచున్నాము. దేవా, మా కాపరిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా నిరంతరము మీరు కాపాడుచున్న విధానమునకై మీకే కోటాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నామయ్యా. ప్రతి హృదయంలో ఉన్నటువంటి భయాలను, మరి ఎదురవుతున్నటువంటి శోధనలన్నిటినీ కూడా మీ యొక్క పాదముల చెంత ఉంచుచున్నాము తండ్రి. మాలో అవిశ్వాసం అనేది రాకుండా మాకు విశ్వాసం దయచేసి ప్రతి ఒక్క భయాలను ఎదిరించే శక్తిని, నిలబడే ధైర్యంను మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. సంతోషము గల హృదయము, మంచి ఆరోగ్యము కలుగు చేస్తున్నటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకే స్తోత్రములయ్యా. మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను, ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితులన్నింటినీ కూడా యేసు నామంలో గర్తిస్తున్నాము. దేవా, స్వస్థపరిచి విడుదల దయచేయండి. నలిగిన ప్రతి మనస్సుకు కూడా సంతోషమును, సమాధానమును, ఆనందమును మీరు దయచేసి కృప చూపించమని ప్రార్థించుచున్నాము. దావీదు పౌలుకి ఇచ్చినటువంటి స్తుతించే హృదయాన్ని ఈనాడు మా అందరికీ కూడా అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. మీ యొక్క నీతి కలిగిన దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకొని నడిపించుచున్న విధానమునకే మీకు స్తోత్రములయ్యా. మరి ముఖ్యముగా ఈ యొక్క ఎండవేళ సమయాలలో బిడ్డల విషయమే ప్రార్థించుచున్నాము తండ్రి. ఏ ఒక్కరు కూడా వడదెబ్బ పాలు కాకుండా మంచి ఆరోగ్యమును దయచేయండి. చంటి బిడ్డల చుట్టూ, వృద్ధుల చుట్టూ, బాలుల చుట్టూ, యవ్వనస్తుల చుట్టూ దేవా, అందరి చుట్టూ కూడా మీ కాపుదల అనుగ్రహించి మంచి ఆరోగ్యంను దయచేసి శక్తినిచ్చి కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీకు ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.